గారు చాలా ఎక్కువ చెమటోడ్చాల్సిన పరిస్థితి వస్తున్నదా? అట్లాంటి పరిస్థితి ఫేస్ కొద్దిగా డల్ అయిపోయినట్టు లేదన్న. ఎండక ఈ గుట్టలు ఎక్కి దిగేటప్పటికి కొంచెం అలసిపోయినట్టు అవుతుంది, కానీ ఇక్కడ చెమటోర్చవలసినటువంటి పరిస్థితి లేదు. ఈడ గెలుపు అనేటువంటిది చాలా ఈజీగా ఉన్నది, చాలా ఈజీగా గెలుస్తాం. ఎందుకంటే మేము పనిచేస్తున్నటువంటి రేవంత్ నగర్ డివిజన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చినాయి. అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసేటప్పటికి బీఆర్ఎస్ కంటే ఇక్కడ కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అంటే ఏ ప్రచారము ఏమి లేకుండానే అన్ని మెజార్టీ ఓట్లు. అంటే ఈ రేవంత్ నగర్ బెల్ట్ అంతా కూడా బేసికల్ కాంగ్రెస్ బెల్ట్. ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గుడిసెలు వేసి ఇక్కడ గుడిసెలకు పట్టాలు ఇప్పించి డెవలప్మెంట్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి పీజేఆర్ కాంగ్రెస్ తో ఈ రేవంత్ నగర్ మిగతా బస్తీలకు విడదీయని అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాతావరణం తప్ప ఇంకొక వాతావరణం కనిపిస్తలేదు. దీన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో కాంగ్రెస్ కు గ్రౌండ్ లో ఏం లేనట్టుగా, మొత్తం వాళ్ళతో ఉన్నట్టుగా, వాళ్ళతోనే ర్యాలీ అవుతున్నట్టుగా ఒక తప్పుడు అబద్ధ ప్రచారాన్ని చేస్తాం. అంటే ముందంతా కూడా కొద్దిగా హడావుడి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇదంతా బీఆర్ఎస్ కొంత అనుకూలంగా వాతావరణం కనిపించింది. సో దాని తర్వాతనే మీరంతా అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలందరినీ, కార్పొరేషన్ చైర్మన్లని, మీ కార్యకర్తలందరినీ గ్రౌండ్ లోకి దించిరా? ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదన్న. ఎప్పుడు కూడా ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా, నవీన్ కుమార్ యాదవ్ కు అనుకూలంగా ఉన్నది. కాబట్టి నెలల తరబడి ప్రచారం చేయవలసినటువంటి అవసరం లేదు. ఒక 10 రోజులు కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తే సరిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మీ పనులందుకు వేస్ట్ చేయటం, లాస్ట్ మూమెంట్ లో నవీన్ కు సపోర్టెడ్ గా మీకు రావాల్సి ఉంటే మేము పిలుస్తాంలే అని చెప్పి మమ్మల్ని 28వ తారీఖు నుంచి ఈ ఎన్నికల్లో వాడుకోవటం జరుగుతూ ఉంది తప్ప ఇక్కడ బీఆర్ఎస్ కు భయపడి, బీఆర్ఎస్ కు బలం ఉంది, బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ ఏదో ఉందనేటువంటి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి. బూత్ లెవెల్లో 100 ఓట్లకు సంబంధించినటువంటి కూడా కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు, ఈ ఇన్ఛార్జీలు ఆ ఓటర్ను ఐడెంటిఫై చేయడంతో పాటు, మోటివేట్ చేయడంతో పాటు, పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయి ఓటు వేయించుకునేటువంటి ఒక నెట్వర్క్ ను కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసి ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా, ఈ సునాయాసనంగా ఈ ఎన్నిక గెలుస్తుంది అనేటువంటి ప్రగాఢమైన మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి భారీ మెజారిటీ వస్తుంది అన్న. మీరు రహమత్ నగర్ లో మీరు ఎంత ఇవ్వబోతున్నారు? ఇక్కడ మేము 20,000 వరకు మెజారిటీ ఇస్తామనేటువంటి ఒక విశ్వాసం. ఓన్లీ ఇన్ రహమత్ నగర్ 20,000 మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకు కలుగుతాం. ఎందుకంటే ఇలా మేము పోయి చూస్తామంటే ఈ గడిచినటువంటి గోపీనాథ్ ఉన్నప్పుడు జీరో డెవలప్మెంట్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 కోట్లతోని డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ సిసి రోడ్లు కానీ, మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మొత్తం కూడా బాగా జరిగినాయి. ఇది కంటిన్యూ కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలని మాకు అందించేటువంటి వాళ్ళు, మా సమస్యల్ని తెలుసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసేటువంటి వాళ్ళు కావాలి. మాకు ఇంకా ఇళ్ల పట్టాలు రావాల్సినటువంటి కాలనీలు కొన్ని ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సినటువంటి కాలనీలు కొన్ని ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఇళ్ల పట్టాలు కావాలన్నా ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి కాలనీలకు, బస్తీలకు వారధిగా పనిచేసేటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి నవీన్ కుమార్ యాదవ్ అనేటువంటిదే ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే నవీన్ ఓడిపోయినా గానీ చదువుకునేటువంటి పిల్లలకి హెల్ప్ చేసిండ్రు, చాలా మంది పేదవాళ్ళకు సాయం చేసిండు, హాస్పిటల్ సంబంధించినటువంటి అంశాల్లో సాయం చేసిండు, సేవాతత్వం ఉంది, యువకుడు, కమిట్మెంట్ ఉంది అనేటువంటిది ఇక్కడ ఉండే. రౌడీ అనేది ఏమన్నా కనెక్ట్ అవుతుందా పబ్లిక్ కి వాళ్ళు చేస్తున్న ప్రచారం? అంటే ఎవరు దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. నవీన్ కున్న గుడ్ విల్ ను, నవీన్ కున్న మంచితనాన్ని, నవీన్ కున్న కమిట్మెంట్ ను, నవీన్ కున్న కొట్లాడే తత్వాన్ని, దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసము, తనకున్న మంచిని చెడుగా ప్రచారం చేయడానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అనేటువంటి ప్రజలకు అర్థమైంది. నిజంగా నవీన్ కుమార్ ఫ్యామిలీకి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటే నవీన్ కుమార్ వాళ్ళ నాన్నను ఆనాడు కేసీఆర్ ఎందుకు జాయిన్ చేసుకుండు, ఆయనతోని ఆర్థిక సాయాన్ని కేసీఆర్ ఎందుకు పొందిండు, అన్న అని చెప్పేసి ఆయన ఇంటి చుట్టూ ఎందుకు తిరిగిండు? అప్పుడు గాని రౌడీ ఇవాళ ఒక సరైనటువంటి లీడర్ గా కాంటెస్ట్ చేస్తూ ప్రజల ముందుకు వచ్చి గెలుపు దశలో ఉన్నప్పుడు మాత్రమే రౌడీ కనిపిస్తాడా మీకు అనేటువంటి పద్ధతిలో ప్రజలే రియాక్ట్ అవుతున్నారు. మీ బలం అధికారమేనా? అధికార పార్టీ కాబట్టి మీరు గెలవబోతున్నారు అని అనుకోవచ్చా?
మా బలం ప్రజలు. ఓకే. ఇక్కడ ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ గూడు కట్టుకొని ఉన్నది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటేనే, ఖైరతాబాదు జూబ్లీ హిల్స్ అంటేనే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక సరైనటువంటి నాయకుడు, సరైనటువంటి లీడరు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు, మళ్ళీ ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక భవిష్యత్తుకు అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు నాయకత్వం వహించేటువంటి ఒక యువకుడు నవీన్ కుమార్ యాదవ్ వచ్చిండనేటువంటి ఆ బలమే మమ్మల్ని. నవీన్ బలంగా కనబడుతున్నాడు కానీ కాంగ్రెస్ ఎందుకు యాక్టివ్ గా పనిచేయట్లేదు? సోషల్ మీడియాలో వీక్ ఉన్నారు వీళ్ళు, నాయకుల మధ్య కోఆర్డినేషన్ లేదు అనే ఒక వాదన అయితే బయట చాలా బాగా వినబడుతున్నది. 100% అది తప్పనా? సార్ రహమత్ నగర్ బాగుందేమో, మరి మిగతా ప్రాంతాలు అటు ఇటు ఉందేమో. అన్ని ప్రాంతాల్లో మా మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఆ డివిజన్ లో ఉండే కార్పొరేటర్లు కానీ, డివిజన్ గతంలో కాంటెస్ట్ చేసి పోటీ చేసి ఓడిపోయినటువంటి కార్పొరేటర్స్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్లు కానీ నిత్యం కోఆర్డినేషన్ లోనే ఉంది. ప్రతిరోజు వీళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి కోఆర్డినేషన్ లో, పిసిసి ప్రెసిడెంట్ కోఆర్డినేషన్ లో పనిచేస్తాం. ఇలా బీఆర్ఎస్ ఈ అన్ని పరిస్థితులను చూసిన తర్వాత కాంగ్రెస్ ఇట్లా ఉండాలని కోరుకోరు, కాంగ్రెస్ లో మధ్య ఐక్యత ఉండొద్దని కోరుకోరు, కాంగ్రెస్ వాళ్ళ మధ్య ఒకరి మధ్య సమన్వయం ఉండొద్దని కోరుకోరు. కానీ వాళ్ళు కోరుకున్న కోరికలు ఎక్కడ నెరవేరట్లేదు. సమన్వయంగా, కమిట్మెంట్ గా, క్రమశిక్షణగా బూత్ స్థాయి నుంచి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, బూతులు లేకపోతే కమిటీలు ఇవన్నీ మీకు కొత్త కావచ్చు కాంగ్రెస్ కి. బేసిక్ ఎట్లుంటది అంటే కాంగ్రెస్ ది మీకు ఇష్టం ఉంటే ఓటేరి, కష్టమైతే ఊరుకోరు అన్నట్టు ఉంటది కదా మీది వ్యవహారం. అట్లా అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చుకున్నారేమో. అట్లా ఉండాలని బీఆర్ఎస్ వాళ్ళు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యూనివర్సిటీ కోరుకుంటుంది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఫైటింగ్ చేస్తుంది. జనరల్ గా సోషల్ యాక్టివిటీ చేసే కానీ సోషల్ యాక్టివిటీ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఎన్నికను, అది చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా సీరియస్ గా తీసుకొని గెలుపు దశగానే పనిచేస్తుంది తప్ప ఎక్కడ నిర్లక్ష్యం కానీ, ఎక్కడ కూడా అలసత్వం కానీ ఏ ఎన్నికలో కూడా ఉండదు.